యా ప్రైజ్ లార్డ్. లాస్ట్ ఇయర్ మా అక్క కూతుర్ని కడుపుతో ఉన్నప్పుడు తీసుకొని వచ్చాను పాస్టర్ గారు మీ దగ్గరికి. లాస్ట్ ఇయర్ మీ అక్క కూతుర్ని గర్భఫలం కోసం చెల్లి కూతుర్ని ఓకే. మీరు పాప పుడుతుందని చెప్పారు. పాప పుడుతుందని చెప్పానా? పాప పుట్టింది, పనుకుంది ఇప్పుడు. అరే ఇంత పరిగెత్తుకొచ్చి ఆ పాపేనా? అనాయింటింగ్ విల్ అట్రాక్ట్ ది అనాయింటింగ్ అంటే ఏంటో అనుకున్నాను. వచ్చేస్తున్నా దగ్గరికి. ఓకే, బికాజ్ ఆఫ్ ది ప్రొఫెసీ. కమ్ అండ్ స్టాండ్ హియర్ సిస్టర్. నేనేమని చెప్పానమ్మా? అంటే మీకు ఎవరంటే ఇష్టము అని అడిగాను. ఎవరంటే ఇష్టం అని అడిగాను. నేనైతే పాప అంటే ఇష్టం అని చెప్పాను. పాప అంటే ఇష్టం అని చెప్పాను. మీరు పాప పుడుతుంది అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీరు నమ్మారా? నమ్మాను. గుడ్. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ అయిపోయింది నాకు. ఓకే. అంటే మంత్ కంప్లీట్ కాకముందే ఎమర్జెన్సీ అయిపోయింది. ఓకే. అయిపోయిన తర్వాత పాప హార్ట్ బీట్ దొరకట్లేదు కడుపులో. అయితే ఆ రోజు కూడా పెద్దమ్మ ఫోన్ చేశారు మీకు హాస్పిటల్లో ఉన్నప్పుడే. అవును. అయితే అప్పటికి అంటే డాక్టర్ కూడా చెప్పేశారు పాప లోపల ఉందా లేదా అనేది చెప్పలేదన్నమాట. ఓకే ఓకే. అది చాలా టెన్షన్ క్రిటికల్ అయిపోయింది. అయితే ఇంకా పెద్దమ్మ మీకు ఆ రోజు ఫోన్ చేశారు, మీరు ఫోన్లో ప్రేయర్ చేశారు. అవును. చేయగానే పాపనే పుట్టింది. వావ్. ఓకే ఓకే, నౌ ఐ యామ్ రికలెక్టింగ్ దట్ ప్రేయర్. ఓకే. వావ్. పాప ఆమెనా? పాప చూపించండి పాపని. ఓహో, వండర్ఫుల్. గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫ్ టు జీసస్. హల్లెలూయా. చావు బ్రతుకులే ఈమె కండిషన్ అయితే. ఓ మై గాడ్. ఐశ్వర్యుని ఫోన్ చేశారు. అమేజింగ్ అమేజింగ్, వండర్ఫుల్. అంటే ఒక ప్రవక్త మాట నమ్మి ఒబే చేసింది కాబట్టి అన్నట్టుగానే ఆమె కూతురు అంటే ఇష్టం, కూతురు ఇచ్చాడు దేవుడు. ఆ క్రిటికల్ కండిషన్ నుంచి కూడా దేవుడు అద్భుతాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ టెస్టిమనీ. దేవుని నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. యాక్చువల్లీ మేము నాచారం నుంచి ఇక్కడికి వచ్చాము. నాచారంలో ఉండేవాళ్ళం 2008 నుంచి. ఈఎస్ఐలో నేను వర్క్ చేస్తాను యాజ్ ఏ నర్సింగ్ సిస్టర్గా, మీన్స్ హెడ్ నర్స్ పోస్ట్ అనమాట. సో నాచారంలో ఉన్నప్పుడు మేము మల్లాపూర్లో ఏసనగర్ మినిస్ట్రీస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ నుంచి హాస్పిటల్ మాకు ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే సనత్ నగర్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ చూసుంటారు అందరు మీరు, దారిలోనే ఉంటుంది. యాక్చువల్ నాచారం నుంచి నేను ఒకసారి నాకు సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఇక్కడ సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాను. జస్ట్ ఫర్ రివ్యూ, అంటే చూద్దాము అన్నట్టు వచ్చినప్పుడు ఆ హాస్పిటల్ చూసినప్పుడు నాకు అనిపించింది మన ఆచారం అంతా ఇది చిన్నగా ఉంటుంది, ఎంత గ్లోరియస్ హాస్పిటల్, ఇంత పెద్ద హాస్పిటల్ బ్రవ్వా అని నేను జస్ట్ మనసులో అనుకున్నాను అంతే ఆ థాట్. ఆఫ్టర్ 1 year నేను ఇక్కడికి వచ్చేసాను. అదే హాస్పిటల్, అదే అంటే ఎలాబరేషన్ అయింది, ఎక్స్టెండ్ అయింది, సూపర్ స్పెషాలిటీతో సహా మెడికల్ కాలేజ్ కూడా దానికి అప్రూవల్ వచ్చేసింది. సో నాచారం నుంచి అనుకునేదాన్ని నేను ఒక మహిమ గల పరిశుద్ధాత్మకు అభిషేకము కలిగినటువంటి సంఘమునకు మాత్రమే నేను విశ్వాసిగా ఉండాలి, అందులో మాత్రమే నేను సభ్యత్వం కలిగి ఉండాలన్న ఒక ఆశ నాకు ఫ్రమ్ ద చైల్డ్హుడ్. సో అది నేను అనుకుంటుండే ఆచారంలో ఉన్నప్పుడే నాకు ఒక స్పిరిచువల్ ఒక నమ్మకం ఉండేది. ఏంటంటే నువ్వు సనత్ నగర్ వెళ్ళు, నీ ఇంటి పక్కనే చర్చ్ ఉంటుంది, జస్ట్ నువ్వు అడగకుండానే నువ్వు ఇంటి వెనకాల నువ్వు అడిగి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చర్చికి అన్న ఒక థాట్ నాకు ఫ్రమ్ ద నాచారం. ఐ వాజ్ హ్యావింగ్ ది సేమ్ థాట్. బట్ నేను అనుకోలేదు నా ఇంటి పక్కన చర్చ్ ఉండడం ఏంటా అని. అది ఈ రోజు దేవుడు ఇలా నిజం చేశాడు. సో సంథింగ్ నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు, కానీ చెప్పాలని ఒక థాట్ ఇంటెన్షన్ దేవుడు నాకు కలగజేస్తున్నాడు కాబట్టి చెప్పాను. సో మహిమ గల పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి ఒక దైవజనుని దగ్గర మేము ఇలాగ విశ్వాసులుగా మేము ఉన్నందుకు చాలా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అంటే ఎందుకు నేను వాడి గురించి చెప్తానంటే, చూడండి ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఒకసారి ప్రైజ్ లో చెప్పండి పక్కన. హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ బాగున్నాయి, దేవుడి గురించి చాలా తెలుసు, నువ్వు ప్రార్థనలో కూడా ఎదుగుతున్నావు, వాక్యంలో ఎదుగుతున్నావు, అక్కడ ఇక్కడ ఈ సంగతి మంచిగా యూ జస్ట్ అక్వైరింగ్ ద వర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. బట్ ఒక దగ్గర ల్యాక్ అయిపోతున్నారు. ఎక్కడో తెలుసా? దేవుడి గురించి తెలుస్తుంది కానీ ఆ శత్రువు చేసే పన్నాగాలు మనకు తెలియట్లా. అందుకే పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అన్నాడు. ఏమో తెలుసా? శత్రు యొక్క తంత్రములు మేము ఎరగని వాళ్ళము అంటే దాని అర్థం ఏంటి? పౌలు ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము దేని గురించి తెలుసుకుంటున్నాడు? How much he is spending his time in God. In the same way he is trying to learn the tactics and the tricks of devil.
హల్లెలూయా. అంటే దేవుడు ఎంత ఎదుగుతున్నాడో, దేవుడు ఎంత ఆత్మలో పైకి వెళ్ళిపోతున్నాడో అదే విధంగా కానీ ఒక పక్క ఎదుగుతున్నాడు పౌలు, కానీ ఒక ముళ్ళు పెట్టేస్తున్నాడు. ఈ పౌలుకి అర్థం కావట్లా, ఏం చేయాలి ప్రభా? అప్పుడు దేవుడు అంటున్నాడు, నా గురించి నువ్వు తెలుసుకున్నావు కరెక్టే, నీకు ఎదురుగా వస్తున్నాడే వాడి గురించి కొన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. నువ్వు మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నావండి. ఈ మధ్య యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది తెలుసా? నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావు, కానీ హఠాత్తుగా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు నీకు తెలియట్లేదు. హల్లెలూయా. నువ్వు తాగి నడుపుతున్నావా? అబ్బే. నువ్వు ఏమైనా ఇష్టానుసారంగా నడుపుతున్నావు బండి? లేదు. నువ్వు మంచిగా నడుపుతున్నావు, కానీ యాక్సిడెంట్ ఎక్కడ జరుగుతున్నాయి తెలియకుండా ఎవరో ఒకరు వచ్చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ వచ్చే వాడు యొక్క కదలికలు నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. You should know the acts of devil. మా మమ్మీ వచ్చారు ఊరు నుంచి నిన్న. అయితే ఒక మాట చెప్పింది, అయ్యా నీకు పలానా ఇంటి పక్కన ఒక అబ్బాయి నీకు తెలుసా? తెలుసు మమ్మీ, నాకు గుర్తు రావట్లేదు కానీ చిన్నప్పుడు చూసినట్టున్నానేమో అని ఒక మాట చెప్పాను. ఆయన చనిపోయాడు అయ్యా. అయ్యో, పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, చనిపోయాడు. ఎందుకు చనిపోయింది మమ్మీ అంటే, ఎలా చనిపోయాడు మమ్మీ అంటే, రోడ్డు మీద నిలబడ్డాడంట, బెంచ్ కారు వచ్చి గుద్దేశాడు, 3 స్పాట్ డెడ్. మీకు ఎంత బాధేస్తుంది అంటున్నారో, సాతాను గడు అలాగే మన మీదకి వేగంగా వస్తున్నాడు. వాడి కథలకి నువ్వు తెలుసుకోవాలి. పక్కన వాడి కథలకి నువ్వు తెలుసుకోవాలి. ఆగండి, ఎవరు చెప్తారు కథలకిలు? ఎవరు చెప్తారు? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక రోజు మాట చెప్పిన గుర్తుంది, యెషయా గ్రంథంలో, when enemy is rising like a flood, the Holy Spirit will stand forth for you. శత్రువు ఎప్పుడైతే ఒక అగాధం లాగా, ఒక వరదలాగా నీ మీద వేస్తున్నాడో, పరిశుద్ధాత్ముడు ఎలా నిలబడతాడు? ఒక గోడలాగా నిలబడతాడంట. హల్లెలూయా. అంటే వాడు వస్తుంది, నువ్వు చూడాలా వద్దా? దినాలు వస్తున్నాయి, గడుస్తున్నాయి, కానీ somewhere church is getting stuck up. అప్పుడు అసలు జరిగింది ఏంటంటే, ఆ 3 అలా రోడ్డు మీద నిలబడ్డారంట. ఆ 3లో ఒకడు గమనిస్తున్నాడంట. ఏమని? ఆ వచ్చే కారుడు ఇలా ఊపుకుంటూ వస్తున్నాడంట. మరి చూసినప్పుడు చెప్పరా ఇద్దరు కూడా అనుకున్నాడంటే, నా మీదకి రాళ్లే అని అనుకున్నాడంట. అప్పటికి ఆ వ్యక్తి మేబీ ఎవరైతే ఒకరు కొనుక్కుతున్నాడంట, వాడిని హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పాడంట. అందులో నాకు తెలిసిన అబ్బాయి కూడా ఉన్నాడు, చనిపోయాడు. చివరికి అతను కూడా చనిపోయాడు. అప్పుడు ఆయన బాధపడుతున్నాడు, అయ్యో వాడు అలా వంకర దగ్గరకు వస్తున్నప్పుడే నేను చెప్పినట్టయితే మేము తప్పించుకునేవాళ్ళమేమో, కానీ నేను చెప్పలేకపోయానే. Church has been raising up. Pastors they're growing, they're increasing. Prophets increasing, live shows increasing. అన్నీ ఇంక్రీజ్ అయిపోతున్నాయి, కానీ ఏంటి ప్రయోజనం? హల్లెలూయా. అంటే the deception of devil. పక్కన చెప్పండి, శత్రువు యొక్క వాడి పన్నాగాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. వేటగాడి ఉరిలో నుంచి రక్షిస్తున్నాడు దేవుడు. అంటే వేటగాడికి అక్కడ ఏం చేశాడు? పెద్ద ఉరి పెట్టాడు. హల్లెలూయా. ఆ ఉరి కనుక నీకు తెలియకపోతే ఆ ఊరిలో పడతావు. ఆ ఊరి నీకు తెలిస్తే నేను తప్పించుకునే మార్గం మీకు చెప్తున్నాను. తప్పించుకునే మార్గం కాదు, వాడు ఎటు వస్తున్నాడు కూడా తెలుసుకునేటటువంటి సెన్సెస్ నీకు చెప్తున్నాను. హల్లెలూయా. సో అయితే ఇక్కడ యేసే పుట్టాడా? ఈడున్నాడా లేదా? జగత్ పునాది వేయబడకుండా ఈడు కూడా ఉన్నాడు. రైట్? యూ షుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఓకే, పర్వాలేదు, చాలా జాగ్రత్తగా. కానీ యేసు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో సాతాను లేదా శత్రువు మెరుపు వలె ఎక్కడి నుంచి పడుతున్నాడు? ఆకాశం నుంచి పడుట నేను చూచితిని. రైట్? చాలా మంది ఏమనుకుంటామంటే, యేసయ్య సిలువలో ఎక్కిన తర్వాత సాతాను శక్తులు పోయాయి అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంది. ఏంటిదంటే, సాతాను అక్కడే ఉన్నాడు. నెక్స్ట్ రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు పండుగ అయిపోయింది. పుట్టాడు, 33.5 సంవత్సరాలు జీవించారు. రైట్? సిలువ ఎక్కారా? నెక్స్ట్ టైం 33.5 సంవత్సరాలు ఒక రోజు గ్యాప్ ఉందనుకోండి. రేపు పొద్దున సిలువ ఎక్కాలి. ఎక్కారా సిలువ? కానీ ఈ మాట ఏమని చెప్తున్నాడు? శత్రువు ఆల్రెడీ పైనుంచి పడిపోయాడు. సిలువ ఎక్కిన తర్వాత పడవాలి కదా, మరి సిలువ ఎక్కకముందు ఎందుకు పడ్డాడు? ఇది నేను ఇందాక అడిగిన ప్రశ్న. 1 యోహాను ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను. ఇవాళ మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం. బహుశా సమాధుల్లో ఉన్న కూడా లేచి రావాలి, వచ్చి నీ బ్లెస్సింగ్స్ చూసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా.
మీ తాత, మీ మామ అందరూ రావాలని చెప్పండి. మీ దర్శనంలో కన్నా వచ్చి బా హ్యాట్స్ ఆఫ్ నా కుమారుడా, హ్యాట్స్ ఆఫ్ నా కుమార్తె, మన దేవుడు గొప్పోడు అని చెప్పేసి వెళ్ళిపోవాలి. ఆగండి. మొదటి యోహాను ప్రతి వచ్చిన కూడా మీరు రాసుకోవాలి, చెప్పేది ప్రతిది కూడా మీరు రాసుకోవాలి. అప్పుడే మీకు అర్థమైంది. లేకపోతే ఏం విన్నాను, నేను ఏ బోధ విన్నాను, అసలు ఎక్కడ ఉన్నాను, హిమాలయ పర్వతంలో ఉన్నాను డౌట్ మీకు వస్తుంది. కాబట్టి మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. అపవాది యొక్క సాతాను మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయ. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? చెప్పాలి, ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఎవరు ప్రత్యక్షమయ్యారు? రైట్. ఎవరు క్రియలు లయపరచడానికి? అపవాది క్రియలు లయపరచడానికి. రైట్. ఇక్కడ చిన్న సిలువ ఎక్కలేదు ఇంకా. ఓకే, సిలువ ఎక్కల, ఇక్కడే ఉంచాను యేసయ్యని. నేను తండ్రి అనుకోండి. ఓకే, నేను ఎవరిని? తండ్రి అయిన యెహోవా. ఓకే, నేను ఎలా చెప్తే అలాగే యేసయ్య వింటారు. అవునా కదా? రైట్. ఇప్పుడు యేసయ్య లోకానికి వచ్చారు, పుట్టారు, శిష్యులతో ఉంటున్నారు. శిష్యులతో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏ మాట? ఇదిగో సాతాను ఆకాశం నుంచి పడిగొట్టు నేను. ఇదంతా అర్థమైంది కదా? మరి ఇక్కడ ఏమంటున్నాడు? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. రైట్. అపవాది క్రియలు లయపరచుటకు అనేది అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు సాతాను మెరుపోలే పైనుంచి కింద పడ్డాడు? పడినప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విన్నారా ఇలాంటి వాక్యాలు? ఇప్పుడు విన్నారా? చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసయ్య. ఇక్కడ జోక్ ఏంటిదంటే, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్త దిక్కు చూడకూడదు. ఇక్కడ జోక్ ఏంటంటే యేసయ్య భూలోకానికి వచ్చేసాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంకా సిలువ ఎక్కల, సిలువ ఎక్కల. కానీ సాతాను గాడు ఈయన దొరకట్లా. యేసయ్య ఎందుకు వచ్చాడు భూలోకానికి? చెప్పాలి, యేసయ్య ఎందుకు వచ్చాడు భూలోకానికి? సాతానికి లయపరచడానికి వచ్చాడు. అసలు సాతాను కూడా కనిపించట్లేదు కదా. సరే, ఇట్లా నేను యేసయ్యని ఇది నువ్వు వాడిని చంపుతావు అనుకో, అది కనిపించట్లేదు కదా. అది ఎక్కడున్నాడు ఎవరికి అర్థం కావట్లా. ఈవెన్ జీసస్ తెలుసు, జీసస్కి తెలుసు. కానీ ఎప్పుడు బయటపడిందో తెలుసా? దిస్ ఈజ్ అ పవర్ఫుల్ రెవల్యూషన్. ఇప్పుడు అది దొరకట్లేదే. ఈడు సరే, ఈడు ఎక్కడున్నాడు? పక్కన ఈడు ఎక్కడున్నాడు? మరి ఎక్కడున్నాడు ఈడు? యేసయ్య ఎక్కడి నుంచి పట్టం చూశాడు అంటే ఈడు ఎక్కడున్నాడు? I am downloading heaven to this earth. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు ఈ భూమి యందు నెరవేరును గాక. ఈ రోజు నుంచి నెరవేరబోతుంది. Hallelujah. From today you're going to see the power of God is going to manifest in your lives when you use. Okay, come on. సరే, మీ అందరికి ఇంకా చాలా క్లారిటీగా చెప్తాను. యోబు గ్రంథానికి రండి. జోబ్. మన ఈ సాతాను ఎక్కడో తెలుసా? Come on. Now, 2nd chapter, verse 1. Everybody must understand and everybody must write down the scriptures. మొదట ఏం చెప్పాను? లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనము. రెండవదేమో మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనము. ఇప్పుడేమో యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. రాసుకుని చదవము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. అది స్టోరీ అర్థమవుతుందా? ఇప్పుడు సాతానుడు ఎలా ఉన్నాడు? వెలుగుదూత వేషంలో ఉండి ఎవరితో కలిసి వెళ్ళిపోతున్నాడు పైకి? చెప్పాలి. దేవదూతతో కలిసిందా? హంస బాయ్ హై, అప్పుడు దోనో ఏకీ ఇచ్చా హై అని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఈ సాతాను పైకి వెళ్ళిపోతున్నాడు. కింద ఏమో భూలోకంలో ఏసి ఎదుగుతున్నాడు. వాడు ఎక్కడున్నాడు? వాడి క్రియ. మళ్ళీ ఇక్కడ ఇంకో చాలా టెక్నిక్ ఉంది. అపవాదిని చంపలా, అపవాది యొక్క క్రియలను చంపాడు.
అసలు అపవాది క్రియలు చెప్పాలంటే వాడు కనపడాలి కదా. ఈడేం చేస్తున్నాడు? కనపడకుండా ఎక్కడ తిరుగుతున్నాడు? పైకి కిందకి, పైకి కిందకి, పైకి. చూడండి ఇంక తర్వాత చదువు, అర్థమవుతుంది. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, యెహోవా దేవుడు అడుగుతున్నాడు, నేను అడుగుతున్నాడు. పైకి రా, పైకి రా, పైకి వచ్చాడు దూరం. అరే ఎక్కడ చూసినట్టుంది? అరే ఇది సాతాను కాదు. అప్పుడు యెహోవా నేను అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు? అప్పుడు సాతాను సమాధానం చెప్పాడు. చదువు. అప్పుడు అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఈ సాతాను చాలా టెక్నిక్ తిరుగుతాడు. ఎక్కడ? కాసేపు భూమి మీద, కాసేపు పైన, కాసేపు భూమి మీద, కాసేపు పైన, కాసేపు భూమి మీద. ఏసీ వచ్చాడు. ఇప్పుడు ఏసీ చంపాలి కదా, వాడి క్రియలు లయం చేయలేవుతా, వీడికి కనిపించట్లా. అప్పుడు దేవుడు వీడిని కింద దించాలి. ఎలా? This is the power of God. And this is the glory for God has given unto his children. ఆయన పట్టుకోడు. ఇంకెందుకు పారిపో, వెళ్ళిపో. అరే వెళ్ళిపోతున్నాడే, మళ్ళీ పట్టుకో, మళ్ళీ పట్టుకో. అరే వెళ్ళిపోతున్నాడే, మళ్ళీ మళ్ళీ పట్టుకో, వెళ్ళిపో. అరే వెళ్ళిపోతున్నాడే. ఏంటిడు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు అంటే ఏసీకి అంత శక్తి లేదనా? ఉంది. ఏసీకి అంత శక్తి లేదనా? ఉంది. ఇప్పుడు ఎంతమంది కావాలా ఆ కీ? ఎంతమంది కావాలా కీ? పక్కన నీ బర్త్ రైట్ ఇప్పుడు బయటపడుతుందని చెప్పండి. నీ యొక్క జన్మ హక్కు క్రీస్తులో బయటపడుతుంది ఈరోజు. రాసుకోండి, నా జన్మ హక్కు ఈరోజు ఇక్కడ బయటపడుతుంది. Such a lovely and humble God we have. ఇప్పుడు లూకాసు వార్త 10:18 మళ్ళీ చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి ఆకాశము నుండి పడుట చూచి. ఆకాశం నుంచి పడుట. ఒకసారి కొంచెం ముందు నుంచి చదవమా, ఇప్పుడు అర్థమైంది. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, హల్లెలూయా, సంతోషం తిరిగి వచ్చారు. 70 మంది. అయ్యా 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 యేసయ్యా ఉన్నావా అంటే అప్పుడు యేసే అన్నాడు, ఏమైంది నాన్న, ఏమైంది బేట, వాట్ హ్యాపెండ్, ఏం జరుగుతుంది ఈ భూలోకంలో అని అన్నప్పుడు, ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పారు. ఎవరికి లోబడుతున్నాయి? దయ్యాలు అంటే సాతాను ఎవరికి లోబడుతున్నాడు? శిష్యులు. కానీ పక్కన ఎలా? చదవండి. దయ్యములు కూడా నీ నామము వల్ల మాకు లోబడుచున్నవని నీ నామము వలన ఎవరికి లోబడుతున్నాయి? మొట్టమొదటిసారిగా అప్పుడు వరకు లోబడినటువంటి యేసుకి లోబడినటువంటి సాతాను వారి శిష్యులు కూడా లోబడటం మొదలు పెట్టాడు. ఆగండి. ఇప్పుడు చెప్పండి, శత్రువు లోబడ్డాడు అంటే సాతాను గారిని పైనుంచి కింద ఎవరు పడేశారు? యేసయ్య శిష్యులా? శిష్యులారా? See, you should understand this. Okay? You should understand this, right? వీడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. యేసు దేనికి వచ్చాడు? వాడి క్రియలు అపవాదం చెప్పడానికి కాదు. Amen. Hallelujah. I'm sure. Oh my God. రైట్. ఈయన ఎవరు దించాలి? లెక్క ప్రకారంగా ఎవరు దించాలి? ఎంత హంబుల్ అంటే నీ జన్మ హక్కు, మనుషుల యొక్క జన్మ హక్కు తిరిగి ఇవ్వడానికి భూలోకానికి వచ్చాడు కాబట్టి చేపట్టుకో బేటా. వాడిని చంపడానికి నేనెందుకు? వాడి పరలోకం నుంచి దించడానికి నేనెందుకు? యేసునామం రా. అంటే అప్పుడు ఎక్కడ తప్పించుకుని తిరుగుతున్నాడు? పైకి కిందకి, పైకి. అప్పటికి చిక్కు దొరకట్లా. యేసు చేశాడు. How fool you are to deceive my people, to deceive my children. నా బిడ్డలను మోసపరుస్తావా? రే నీకు నేను అవసరం లేదురా. నా నామము
యేసు నామము. అందుకే అంటాడు అన్ని నామాల కన్నా పై నామము మై గాడ్ మై జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో, నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో అయ్యా శత్రువుని ప్రభా యేసే దించేవాడే కానీ శిష్యుడికి ఇచ్చాడు అధికారము. ఇదిగో శత్రువు బలవంతుడి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యు అథారిటీ. దిస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. గాడ్ సేస్ హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. ఇదిగో మీ భర్తని ఏమి నడిపిస్తుంది, మీ భార్యని ఏమి నడిపిస్తుంది, మీ బిడ్డను ఎవరు నడిపిస్తున్నారు? ప్రార్థించు, ప్రార్థించు సహోదరుడా, ప్రార్థించు సహోదరి, ప్రార్థించు. ఇదే సమయము, ఇదే సమయము, మంచి సమయము, ఇదే మంచి సమయము. నజరేయుడైన యేసు నామములో ఆ అప్పును బంధిస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో శాపాన్ని బంధిస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ఆ రోగమును బంధిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో ఆ బలహీనత, పాపపు తలంపులు, చెడు చూపులు వాటిని బంధిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసు నామములో ప్రభువా ఆపరేషన్లు వాటిని బంధిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసు నామములో ఉద్యోగం నాకు రావట్లేదా? ఉద్యోగమా నజరేయుడైన యేసు నామములో రా. ద్వారములు ఓపెన్. Come on, pray. This is a time when you pray, God will obey your prayers and He will open the doors of heavens and He will bless you. Come on, pray. ఎక్కడ రోగం ఉందా అక్కడ చేయి వేసుకుని గద్దించు. రోగం ఉందా చేయి వేసుకుని గద్దించు. చేయి వేసుకో, చేయి వేసుకో. పలుకు సాతానా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను గద్దిస్తున్నాను. గుండె సరిగ్గా పనిచేయి, తల సరిగ్గా పనిచేయి, శరీరంలో అన్ని సరిగ్గా పనిచేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, ప్రభువా ఇప్పటి వరకు ప్రభు సాతాను తత్వములను తెలుసుకోలేకపోయాను. ఈ రోజు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నేను తెలుసుకున్నాను. వాడి శక్తి, ఇదిగో వాడి బలము, వాటన్నిటి మీద అధికారం నాకు ఇచ్చారు. You have given. శిష్యులకి సాతాను మీద అధికారం ఇస్తే తన బిడ్డలకు సాతాన్ని చంపడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. Come on, pray. Come on, pray. Lord, thank you for the name of Jesus Christ of Nazareth. అప్పుడు ఆ యొక్క లేమి, ఈరోజు అనేక లేమిలు పోతున్నాయి. హల్లెలూయా. లేమి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ దరిద్రము, ఈ లేమి, ఈ శ్రమ, ఈ అడుక్కోవడము, అక్కడ ఇక్కడ చేతులు చాపడము, ఈ రోజు నుంచి ఆ దురాత్మను నజరేయుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో అది ఇప్పుడే బంధిస్తున్నాను. అధికారం నాకు ఇచ్చావయ్యా. అధికారం నాకు ఇచ్చావు. అధికారం నాకు ఇచ్చావు. అధికారం నాకు ఇచ్చావయ్యా. అధికారం నాకు ఇచ్చావు. ఈ రోజు నుంచి ఉపయోగించుకుంటా. ఈ రోజు నుంచి అధికారం ఉపయోగించుకుంటా. ఈ రోజు నుంచి అధికారం ఉపయోగించుకుంటా. దేనికి భయపడను, దేనికి లోబడను. నా పాపములకు, చెడు చూపులకు, చెడు క్రియలకు, చెడు నడతలకు దేనికి లోబడను. నా కనుదృష్టి నీ వైపే ఉంచుకుంటానయ్యా. నీవే నా మార్గము, నీవే నా సత్యమని పలుకుతున్నానయ్యా. ఈరోజు శిష్యులకి శత్రువుని దించడానికి అధికారం ఇస్తే మాకు ఏకంగా శత్రువుని నాశనం చేయడానికి అధికారం ఇచ్చాము. ఓ trample down the Satan under the feet of the church. Hallelujah. శత్రువు మా పాదాల మీద రావాలి, శత్రువుని నశించాలి. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. ఏది నేర్పిస్తుంది? ప్రార్థించే సహోదరుడా, సమయం వ్యక్తం చేస్తూ ఈ రోజు నువ్వు రాకపోతే, బుధవారం నువ్వు రాకపోతే శత్రువు యొక్క తత్వమును తెలుసుకునేవాడు కాదు. ప్రార్థించు, ప్రార్థించు. ఈ అనారోగ్యం, ఈ తలనొప్పు, కనీసం తలనొప్పి కూడా నా శరీరంలో ఉండడానికి వీల్లేదు. నడుము నా శరీరంలో ఉండడానికి వీల్లేదు. నా బిడ్డలు కుటుంబంలో ఏడుపు పోతాయా, ఈ ఏడుపు నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ప్రభువా, ఇదిగో నా కుమార్తెను మార్చు తండ్రి, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చు, నా తండ్రిని మార్చు, నా తల్లిని మార్చు. అద్భుతం జరిగించయ్యా. నీ ఆత్మలో ఎక్కువ ఎదిగి కృప నాకు దయచేయి ప్రభువా. నీ ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతానో సాతాను అంత తొక్కుతాను. నీ ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతానో సాతాను అంత తొక్కుతాను. ఎప్పుడైతే ఆత్మ ఎదుగుతానో అప్పుడు సాతాను తొక్కుతాను. ఎందుకు ఏడిపిస్తాను నా బిడ్డల్ని? నా బిడ్డలు ఏడిపించొద్దు, నా బిడ్డలు ఏడిపించొద్దు. నేను వారికి అధికారం ఇచ్చాను.
వాడటానికి వాడు అదే అద్భుతం చేశాడు యేసయ్య రోజు. మనకు అధికారం ఇచ్చి అద్భుతాలకే అద్భుతం సృష్టించాడు మన జీవితంలో ఈరోజు. సింపుల్, నజరేయుడైన యేసు నామమే పరిష్కారము. అన్ని నామముల కన్నా భూమి ఆకాశంలో సృష్టించిందే ఆ నామము. రోగములు తీసివేసేదే ఆ నామము, స్వస్థపరిచేదే ఆ నామము, సమృద్ధి ఇచ్చేదే ఆ నామము, ఉద్యోగం ఇచ్చేదే ఆ నామము, రోగం నయపరిచేదే ఆ నామము, నీ బిడ్డలను దీవించేదే ఆ నామము. వాడమ్మా, ఆ నామం వాడు, ఆ నామం వాడు వాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా, ఈరోజు మేము నమ్ముతున్నాం ప్రభువా, వాడు నిశ్చయంగా మా చేతులు నాశనం అయిపోయాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బర్త్ రైట్. ఈరోజు యేసయ్య జీవితంలో యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి నీ జన్మ హక్కు నజరేయుడైన యేసు నామము అనే అర్హత ఉపయోగించు. మౌనంగా ఉండనయ్యా, సింహములాగా ప్రార్థిస్తాను ఈ రోజు నుంచి. I will pray like a lion, Lord. I will pray and I will roar like a lion. I will never come back. I will never go back. I will never be, Lord, delay praying. Lord, thank you. Thank you. Thank you, Jesus. Thank you, Lord. ఈ నజరేయుడైన యేసు నామమున నాకు ఈరోజు జయం ఇచ్చుతున్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ, ఈ నామములో నీకు జయము. Thank you, Lord. Thank you, Jesus. Hey, 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 my God. We thank you for letting us know the secrets of devil. Hey, my God. Yeah. Thank you for the glory. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన యామ్ శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.